హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐమ్ గబ్బూరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎక్కడ కూడా నాతో వస్తాం మా ఇద్దరంతో పాటు వస్తాడు డాడీ దగ్గర వస్తాడు. ఎవరు ఎవరు చెప్పు అమ్మా. సరే సరే ఎవరు చెప్పు చెప్తున్నాను అందరికి పచ్చింది తప్పు. మా సిస్టర్ చెన్నై వెళ్ళిపోతుంది, సో అందుకని ఎక్కించడానికి మేము ట్రైన్ తణుకు వచ్చామండి రైల్వే స్టేషన్కి. అప్పుడే సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి, అప్పుడే తను వెళ్ళిపోతుంది. సో తనకి బాధ అనిపించింది వెళ్ళేటప్పుడు, మాకు బాధ అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము హాలిడేస్లో. తను చెన్నైలో జాబ్ చేస్తుందండి. సో ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కదా, అందుకని ఇంకా వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాక్. అందుకని ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా ట్రైన్ వచ్చేసాక దాని కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, మా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అలా జరిగిందండి. ఇంకా టెన్షన్ పడుతుంది. సీట్ అవన్నీ చూసుకోవాలి కదా పాపం. నేను, మా హస్బెండ్, మా బాబు, ఇంకా మా సిస్టర్ వాళ్ళ తమ్ముడు ఎక్కించడానికి వచ్చాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారులేండి తోడుగా. సో భయం ఏం లేదు, కాకపోతే ఏంటంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అని బాధ అంతే. ట్రైన్ ఎక్కేసింది, ఇంకా బాయ్ చెప్తున్నాము. ఇక్కడ మా వాడు తిడుతున్నాడు, కొడతాడంట. మేమందరం వస్తాము అని అంటున్నాడు. పాపం వాడికి తెలియదు కదా. తర్వాత చాలాసేపు ఏడ్చాడండి, తీసుకెళ్ళలేదు హనీ నన్ను చెన్నైకి అని. అలా జరిగింది. చెప్పు బాయ్ చెప్పు. వెళ్ళిపోతుంది ట్రైన్ కదులుతుంది. కొరికేస్తా నేను, కొరికేస్తా. అయ్యో మమ్మీ తీసుకెళ్ళారు సినిమాకి. ఇది తెలుసు అయితే ఉంటాయి ట్రైన్ ఇంకా మూవ్ అవడానికి స్టార్ట్ అయింది. అది ఇంకా గేట్ దగ్గరికి వచ్చింది. జాగ్రత్త వెనక్కి వెళ్ళు అని చెప్తున్నాను. ఏదైనా ట్రైన్ మూవ్ అయినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు అసలు డోర్ దగ్గర నుంచోకూడదండి ఎవరమైనా సరే, ఎందుకంటే జర్కిస్తుంది కదా. ఇంతకుముందు మనం దువ్వాడ రైల్వే స్టేషన్లో ఏం జరిగిందో చూసాము. ఒక పాప అలానే ఇంకా ట్రైన్ స్టాప్ అవుతుందని చెప్పి ఇంకా అక్కడ నుంచుందనమాట డోర్ దగ్గర, దిగుదామన్నట్టు. ఇంకా జస్ట్ అలా జర్క్ ఇవ్వడం వల్ల ఆ డోర్ ఫోర్స్గా వచ్చేసేసి తన్ని బ్యాక్ నెట్టేసింది అనమాట. అప్పుడు తను దాంట్లో పడిపోయింది, చనిపోయింది. సో అందుకని నాకు చాలా భయం అనమాట.